హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు జీరా రైస్ ని సింపుల్ గా 2 మినిట్స్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి। మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడైనా సరే చాలా క్విక్ గా మనం ఈ రెసిపీని అయితే చేసేసుకోవచ్చు। అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా సింపుల్ గా ఈ రెసిపీని అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చండి। ఇంకా ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే చూసేయండి। ఇంకా దీనికోసం అయితే ఫస్ట్ నేను ఇక్కడ బాస్మతి రైస్ ని ముందే కుక్ చేసి అయితే పెట్టేసుకున్నానండి। మనం బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకొని పెట్టేసుకోవాలి। 1 గ్లాస్ ఆఫ్ రైస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి। మనకు అన్నం ఎప్పుడైనా సరే ఇలా పొడి పొడిలాడుతూ రావాలంటే మనం కుక్ చేసుకునేటటువంటి రైస్ లో కొంచెం ఆయిల్ కానీ లేదంటే నిమ్మరసం కానీ వేసేసుకుంటే అన్నం ఇలా పొడి పొడిలాడుతూ మంచిగా అయితే ఉంటుందండి। అలా రైస్ కుక్ చేసుకొని పక్కన చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోవాలి। నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి గీ, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇలా ఆయిల్ యాడ్ చేసుకోండి। ఇలా మన రైస్ ఐటమ్స్ ఏది ప్రిపేర్ చేసేటప్పుడైనా సరే ఇలా గీ యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుందండి। ఇంకా అది ఆయిల్ గీ హీట్ అయిన తర్వాత అందులోనే కొంచెం అయితే జీలకర్ర 2-3 టేబుల్ స్పూన్స్ వచ్చి జీలకర్ర యాడ్ చేసుకోండి। ఈ జీలకర్ర అనేది మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి యాడ్ చేసేసుకోవాలి। అది కొంచెం మంచి ఫ్లేవర్ అయ్యేంత వరకు ఉంచేసుకొని నెక్స్ట్ అందులోనే ఒక 2-3 ఎండుమిర్చి, అలాగే మన స్పైస్కి తగ్గట్టుగా మిర్చి కూడా యాడ్ చేసుకొని ఆ జీరా ఫ్లేవర్ అనేది మంచిగా వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి। అలా కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఒక 2-3 రెమ్మలు వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి। అది కూడా మంచిగా ఫ్లేవర్ అనేది మంచి కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి। ఇప్పుడు మనం ఇది ఆ జీరా స్మెల్ వచ్చేంత వరకు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి। అప్పుడే రైస్ అనేది మనకు ఫ్లేవరబుల్ గా మంచిగా అయితే ఉంటుందండి। ఇలా కుక్ అయిన తర్వాత ఇంకా మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ ఆన్ చేసేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకొని అంతా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి। చూస్తున్నారు కదా మీకు వీడియోలో కనిపిస్తున్నారు, ఇట్లా మంచిగా టాస్ చేసుకోవాలి। ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ అనేది చల్లారిపోయింది కదా, అది మంచిగా మళ్ళీ రీహీట్ అయ్యేంత వరకు మళ్ళీ అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని అంతా కలిపేసుకోవాలండి। మళ్ళీ అలా కలిపేసుకొని మంచిగా రీహీట్ చేసుకొని ఫైనల్ గా అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలండి। ఈ జీరా రైస్ ని మనం ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసేసుకొని డైరెక్ట్ గా అయితే మనం తినేయచ్చండి। ఇందులోకి మనం సైడ్ డిష్ గా అయితే ఎటువంటి కర్రీ అయితే అవసరం లేదు। చాలా సింపుల్ గా చాలా ఈజీగా 2 మినిట్స్ లో అయితే మనమైతే ఈ జీరా రైస్ ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి। మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు కానీ హడావుడిగా ఉన్నప్పుడు కానీ అటువంటిప్పుడు మనం లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ అట్లాంటప్పుడు అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి ఈ రెసిపీ। బ్యాచిలర్స్ కూడా అసలు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చాలా క్విక్ గా అయితే ఈ రెసిపీని అయితే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఒక్కసారి అయితే మీరు కూడా అయితే ట్రై చేయండి। మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి। ఓకే అండి, ఇవాళ వీడియో అయితే ఇది। వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలానే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి। అంటిల్ దెన్ కీప్ వాచింగ్। ఓకే అండి, బాయ్।